కొంచెం వీక్గా ఉన్నట్టు సిగ్నల్ కూడా. ప్రభాకర్ గారు చూడండి, ఈ డిబేట్కి సంబంధించి నా ప్రోమోలో మొదటి లైను తెలంగాణ అసెంబ్లీలో నీటి మంటలను ఎగదోసింది ఎవరు, ఎగదోస్తున్నది ఎవరు. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది, కాంగ్రెస్ ఆరోపిస్తున్నది 17వ తేదీన జరిగిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల కార్యదర్శులు కూర్చొని చేసిన మీటింగ్ యొక్క మినిట్స్ని వీళ్ళు చెప్పింది ఒకటైతే మీ ఓడు రాసింది ఒకటికి, మీ ఓడు అంటే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రికార్డ్ చేసింది ఒకటి, వాళ్ళు కావాలనే కాంట్రడిక్టరీ మినిట్స్ రికార్డ్ చేశారు అని ఎంపీలు స్వయంగా మీ కేంద్ర మంత్రి గారికే కంప్లైంట్ చేశారు. ఎందుకు కాంట్రడిక్టరీ మినిట్స్ మీటింగ్ లో లేని అంశాలను ఎందుకు ఇది చేశారు? అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ అది కరెక్టా కాదా, అది కరెక్టా కాదా, అది కూడా మీకు ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు బీజేపీలో అయితే మీరే. సో అది ఎంతవరకు కరెక్ట్, అది ఎందుకు అలా జరిగింది? వెంకటకృష్ణ గారు, నేను అర్ధగంట నుంచి మన డిబేట్ వింటున్నా. శాసనసభ జరిగినవి కూడా నేను అప్పుడప్పుడు చూశాను. ఈ మొత్తం వ్యవహారం కనుక పరిశీలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, అంటే అప్పటి కేసీఆర్ గారు, ఇప్పటి జగన్ గారు, ఇద్దరు కూడా ఒప్పంద పత్రం మీద సంతకాలు పెట్టారు. ఏమని? మా రాష్ట్రాల్లో కృష్ణా నది మీద, గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒక బోర్డు ఏర్పాటు చేస్తే విభజన చట్టం ప్రకారంగా మేము వాటికి అప్పగించడానికి సంసిద్ధత తెలియజేస్తున్నాము. కేఆర్బిఎం కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్, అట్లనే గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్, దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆ ప్రకారంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టారు. విభజన చట్టంలో అంతర్భాగంగా ఆ రకంగా పెట్టారు. ఒక పాయింట్. తర్వాత రెండో పాయింట్, ఈ బోర్డుకి ఈ ప్రాజెక్టు అప్పగించాలి. తర్వాత మళ్ళీ ఇంకో సమావేశం జరిగినప్పుడు గోదావరి రివర్ మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టారని చెప్పని రెండు రాష్ట్రాలను కూడా పూర్తి వివరాలతో రమ్మని చెప్పన్నారు. ఆ ప్రకారంగా వివరాలతో రావడంతో పాటు ఏ ప్రాజెక్ట్ కి అలొకేటెడ్ వాటర్స్ ఎన్ని టీఎంసీలు వాడుతున్నారు అన్నటువంటి వివరాలతో కూడా రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా ముందుకెళ్తాము అన్నటువంటి విషయంలో కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరు కూడా అంగీకారం తెలియజేశారు. రెండు అయిపోయింది. తర్వాత మూడో విషయానికి వచ్చేసరికి వరద నీళ్లు పంపకం, తర్వాత కృష్ణాకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ కొంత ఎక్కువ వాటా రావాలి, ఎక్కువ ప్రాజెక్టులు మరి కేటాయించాలి అని తెలంగాణ వాదిస్తే ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల మీద, వరద జలాల మీద కట్టుకోమన్నారు. కాబట్టి విభజన కంటే ముందు మేము కట్టుకోవడం జరిగింది కాబట్టి వాటికి మీరు నికర జలాలు కేటాయించడం కొరకు ప్రయత్నం చేయాలన్నటువంటి విషయం పైన కూడా ప్రస్తావన జరిగింది, చర్చ జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయి, కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు జరిగినాయి. తర్వాత జగన్ గారు సంతకాలు పెట్టడం వల్ల, సంతకాలు అనేది జగన్ గారి పీరియడ్ లో, కేసీఆర్ గారి పీరియడ్ లో సంతకాలు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక పోతే ఈ యొక్క ప్రాజెక్టులని అప్పగించేటువంటి విషయం, కేఆర్బిఎం కిను జిఆర్బిఎం కి అప్పగించేటువంటి విషయానికి వచ్చినప్పుడు మధ్యలో ప్రాసెస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ యొక్క సమావేశాలు అటెండ్ కావడం అనేది తగ్గించారు. అటెండ్ కావడం నేను ముందు ప్రీఆక్యుపైడ్, నాకు కుదరటం లేదు, మీరు డేట్ మార్చండి, ఏజెండా చెప్పండి అని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి రెండు సందర్భాలు దాటేశారు. ఈ దాటేసినటువంటి సమయంలోనే, దాటేస్తున్నటువంటి ఒక సందర్భంలోనే అక్కడ మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం జరుగుతూ వస్తోంది. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా కథనంగా రాసింది, ఒక ప్రత్యేకంగా పేజీ పెట్టి రాసింది. కృష్ణ గారు చెప్పినట్టుగా వదిరెడ్డి పాడితే కాదు, దీన్ని కూడా రాశారు. రాసిన తర్వాత అప్పటికి కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ అక్రమం అని చెప్పని ఆదరాబాదరగా లెటర్లు కేఆర్బిఎం కి, కేంద్ర ప్రభుత్వానికి, మరి సిడబ్ల్యూసి మంత్రికి కూడా రాయడం జరిగింది. ఈ రాసే సమయంలో అప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏం చెప్పిందంటే, అంతకుముందు మనం వాడకం విషయంలో
వినియోగం విషయంలో 299 టీఎంసీలకి కట్టుబడి ఉన్నాము అని తెలంగాణ చెప్పింది కదా. ఆ ప్రకారంగా వాడుకోమని మేము వాడుకుంటాం, మీరు అదే ప్రకారంగా వాడుకుంటూ ఉండండి. కొత్తగా ట్రిబ్యునల్ అవార్డు చేసేంత వరకు కూడా ఇది అమలు జరగాలి. దీనికే మేము కట్టుబడి ఉంటామని ఇద్దరు